పురాతన కాలం నుంచి పెద్దవాళ్ళు చెప్పినట్టు పెద్దల మాట చద్ది మూట అన్నారు. పెద్దవాళ్ళ కాలం నుంచి భగవంతుడికి సనాతన ధర్మం ప్రకారం అన్ని చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈయన వచ్చేసి తీర్థయాత్రలు వేస్ట్, పోకూడదు అని చెప్తున్నాడు. ఇంకొకటి వచ్చి అభిషేకాలు వేస్ట్ అనే పక్కింటి వాళ్ళు చేశారని, ఎదురింటి వాళ్ళు చేశారు, వెనకింటి వాళ్ళు చేశారు, అంతా అనవసరంగా అవుతుందనేసి చెప్పే కొద్దిగా ఇప్పుడు మా బంధువుల్లోనే మా ఇంట్లోనే ఒక అబ్బాయి 2 నెలల నుంచి ఆయన యూట్యూబ్ చూసి భగవంతుడు అనేవాడు లేదు, నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు, అభిషేకాలు వేస్ట్, తీర్థయాత్రలు వేస్ట్ అనేసి మాతో గొడవ పెట్టుకునేసాడు. అట్లా ఈ విధంగా చాలామంది మార్పు వచ్చారనుకోండి. ఈ ప్రపంచంలో దేవుడు అనేవాడు లేదు అనేసి ప్రతి ఒక్కరూ మనసులో నాటుకుపోతుంది. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, గాలి వస్తూ ఉన్నది, ఎండ వస్తూ ఉన్నది, మనకు అన్ని విధాలుగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈయన గురువు గారు కరెక్ట్గా అన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్య అంటే గత 3 నెలల నుంచి ఆయన దేవుడి మీద, పిల్లల మీద, స్కూల్లో భోజనాల మీద, పిల్లల భోజనాల మీద అవన్నీ చెప్పుకుంటా వచ్చే కొద్దికి నేను తిరుపతి జిల్లా నుంచి కాళహస్తి నుంచి వచ్చినాను. మీరు పూజలు చేస్తుండొచ్చు, నేను అన్నీ చేసేసాను, పూజలు చేశాను, పునస్కారాలు చేశాను, దాన ధర్మాలు చేశాను, అన్నీ చేశాను, అవన్నీ వేస్ట్ అని చెప్పేది కరెక్ట్ కాదు. అభిషేకం అనేది ముఖ్యం. ఈ తీర్థయాత్రలు పోయేసి వస్తే మనం చేసుకున్న కర్మలు కొంతవరకు మార్పు వస్తుంది. మనం చేసుకున్న కర్మలో మార్పు వస్తుంది అంటారు. ఆ కర్మ తీరుతాదా అని మీరు ఎటకారంగా మాట్లాడడం అంత రైట్ కాదు. అది నాకే అర్థం కావాలి. ఇప్పుడు సపోజ్ మా ఇంట్లోనే మాకు సంబంధించిన అతనే ఆ అబ్బాయి ఏమని చెప్తున్నాడు, వేస్ట్, అభిషేకాలు వేస్ట్, నువ్వు దేవుడిని నమ్ముకునేది కరెక్ట్ కాదు అనేసి ఆ గరిగిపాటి వాక్యాలన్నీ వినేసి మైండ్ అతనికి దొబ్బింది. ఇప్పుడు ఈ గరిగిపాటి గారు అభిషేకాలు, తీర్థయాత్రలు, పూజలు అవన్నీ వేస్ట్ అని ఎట్లా చెప్తారు? అట్లా చెప్పేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు గురువు గారి మీద అందరికీ గౌరవం ఉంది, లేదని చెప్పలేదు, ఆయన మీద నాకు ఉంది గౌరవం. ఇప్పుడు గత 3 నెలల నుంచి ఆయన దేవతల మీద, పిల్లల మీద, భార్య భర్తలు విషయాల్లో కూడా జోక్యం చేసుకునేస్తున్నారు. ఒక గురువు గారు అనేప్పుడు మంచిగా చెప్పాలి. వీరబ్రహ్మం గారు అంతటి వారే కాలజ్ఞానం చెప్పి జరగబోయేది జరిగేది అన్నీ చెప్పారు. ఆయన చెప్పేటన్నీ జరిగింది. ఇప్పుడు మీరు ఒక సనాతన ధర్మాన్ని దుర్గయం చేస్తున్నారు. ఆ సనాతన ధర్మాన్ని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఉండే పరిస్థితికి పిల్లకాయలు వేరే సందర్భాల్లో తిరుగుతున్నారు, కానీ భక్తి అనేది తగ్గి ఉన్నది. ఈ సందర్భంలో ఈయన భక్తిని ఇంకా కించపరుస్తున్నాడు. ఈ ఒక వాక్యాలు వినేసి 20 సంవత్సరాలు 24 సంవత్సరాలు పిల్లకాయలు కూడా దేవుడు ఏడున్నాడు, అంతా ఇప్పుడు కనమను, నా కంటికి కనబడమను అనేసి ఎటకారం అయిపోయింది. ఎందువల్ల ఇన్ని రోజులుగా ఇప్పుడు ఆ యొక్క అబ్బాయి, నేను చెప్పాను కదా, ఆ అబ్బాయి రాహుల్ అనే అబ్బాయి పుట్టినప్పటి నుంచి భక్తుడుగానే ఉన్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి 26 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 3 నెలలుగా మార్పు చేశాడు ఆ అబ్బాయి. ఏమని, ఇన్ని రోజులుగా పరమ భక్తుడు, పరమేశ్వరుడికి కార్తీక మాసంలో రుద్రాక్షి వేసుకొని చెప్పులు కూడా వేసుకోకుండా అభిషేకం చేసి వచ్చేవాడు. ఇప్పుడు ఏంది దేవుడు ఏడున్నాడు, దేవుడు లేదు, ఏం లేదు అనేసి ఎటకారంగా మాట్లాడతాడు. ఏమంటే గురువు గారు ప్రయత్నాలు చూడు, ఒకసారి తీర్థయాత్ర నువ్వు పోవాక నీకు దేవుడు అనేసి నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు, నువ్వు కూడా ముగిచ్చేయి అనేసి వాడు కూడా ఇప్పుడు విడ్డూరంగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా కాలం తోసుకుంటా పోతా ఉంటే, ఇంకా దేవతల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే గురువు గారు ఇది ఎంత మాత్రం కరెక్టు? మంచి మాటలు చెప్పాలి, మంచిగా చెప్పాలి. పెద్దల మాట చద్ది మూట అని చెప్తా ఉన్నారు. పెద్దవాళ్ళు చెప్పినట్టు ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈయన వచ్చేసి ఆ అమ్మ చేసిన అభిషేకం, ఈ అమ్మ చేసిన అభిషేకం అనేసి ఎదురింటి వాళ్ళ పక్కన చేయకూడదు అంటే అట్ట సనాతన ధర్మాన్ని కుప్పగూలిపోతున్నది. ఇలాంటి వాక్యాలు చేస్తే భక్తుడు అనేవాడు మనసులో మార్పు అనేది తెచ్చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉండే కాలానికి తగినట్టుగా, ఇప్పుడుండే పిల్లలకు తగినట్టుగా ఎంతంత మాత్రం ఉన్నది భక్తి అనేది. పోతున్నారు, దండం పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు, నేను చెప్పే అబ్బాయి రాహుల్ అనే అబ్బాయి, మనము పూజ చేస్తేనే మనకు వరం ఇస్తారా? దేవుడు అంటే పూజ చేయకుండా ఇవ్వాలి కదా వరము, ఆయన చెప్పింది రైటే కదా అనేసి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చిన్న పిల్లకాయల మనసులో అలాంటి విషయాలు నాటేస్తే కష్టమేది. గరిగేపాటి గారు మంచి వాక్యాలు ఇవ్వాలి, ఇలాంటి పనికి మాల చెత్త వాక్యాలు చెప్పకూడదు. భగవంతుడు లేనిదే సృష్టి లేదు. ఏమి తీర్థయాత్రలు ముఖ్యము. ఆయన తీర్థయాత్రలను వ్యాపారం అని చెప్తున్నాడు. గుళ్ళు గోపురాలకు కూడా ఇప్పుడు ఆయన ఎందుకు పోతున్నాడు తిరుమలకి? ఆయన ఊరికే పోతున్నాడా? పని వస్తేనే పోతాడు తిరుమలకి? చెప్పు. ఇప్పుడు పని వస్తాయి ఆయనకి కాబట్టి ఆయన తిరుమల యాత్రలు అంతా తిరుగుతాడు, ఊరికే పోతున్నాడా? నువ్వు వాక్యాలు చెప్తే నీకు అమౌంట్ పడుతుంది, అది నీ బతుకు. నువ్వు కొన్ని నిజాలు చెప్తున్నావు, లేదని చెప్పలేదు. కొన్ని ఇలాంటి
పనికి మాలిన చెత్త మాటలు మాట్లాడుతున్నావు, భక్తిని సనాతన ధర్మాన్ని కుప్పగూల్చేస్తున్నావు. ఇది చూసేసి కొన్ని మంది ఒక మెంటల్గా ప్రిపేర్ అయిపోయి దేవుడు అన్నాడు ఇటు రమ్మని చెప్పి చూస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది నా ఒక వేదన. సూర్యుడు చంద్రుడు ఆ గ్రహాలనే కూడా ఆ భగవంతుడు అంశాలే కదా, కాబట్టే కదా సూర్య నమస్కారం చేస్తారు, చంద్రుడు పౌర్ణిమని చెప్పుకుంటారు. ఎంతో ఇదిగా పౌర్ణిమని ఎందుకో చెప్తారు, భగవంతుడు కాబట్టే కదా. కాబట్టి సత్యం ఎప్పటికీ సత్యమే జరుగుతుంది. ఇలాంటి చెత్త వాక్యాలు ఇంకా ఆపేవాళ్ళని, సనాతన ధర్మాన్ని కాపాడమని పదే నేను కోరుకున్నాను. గరికపాటి గారు దయచేసి ఇలాంటి వాక్యాలు మాట్లాడకూడదని దయచేసి నేను పరిపూర్ణంగా కోరుకున్నాను. ఇలాంటి వాక్యాలు చేస్తే భక్తులకి చాలా మందికి కోపం వచ్చేసి చాలా మందికి టెన్షన్ అయిపోతుంది. వీళ్ళు చేసే వాక్యాలకి ఇళ్లలో సమస్యలు వచ్చేస్తా ఉన్నది, గొడవలు అయిపోతా ఉన్నది. ఎందుకు అలాంటి పనులు చేస్తా ఉన్నారు? ఎందుకు? మీరు గురువు గారు కదా, మంచి వాక్యాలు ఇవ్వండి. వీరబ్రహ్మం గారు ఎలాంటి వాక్యాలు చెప్పి ఎలాంటి మంచి ఆయన గురించి ఆయన లేకపోయిన తరతరాలు చెప్పుకుంటున్నారు. ఈ విధంగా వీరబ్రహ్మం గారి చరిత్ర అనేసి. అవును, ఇప్పుడు అదే పద్మశ్రీ ఇచ్చి దానికి చాలా మంది అంటున్నారు కదా, ఆయనకి ఎందుకు ఇచ్చినారు అన్నట్టుగానే మాట్లాడుకుంటున్నారు కదా. ఎందుకంటే ఆయన గుడ్డే కొద్దిగా ఆయన మైండ్లో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడాలో తెలియడం లేదు. ఆయన ఇష్టంగా ఆయన ప్రవచనాలు ఇచ్చేది ఒక లెక్క అంటే ఇలాంటి ఆయన మతి సిమితం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు. గరికపాటి గారు ఇలాంటి వాక్యాలు తప్పు అనేసి ఆయన ఒప్పుకొని మీడియా ముందర వచ్చి సనాతన ధర్మం ప్రకారం అభిషేకాలు చేయాలి, తీర్థయాత్ర చేస్తే పుణ్యము మంచిది అని ఆయన చెప్పాలి ఆయన నోటారా. అది నా కోరిక.